హిందువులు అత్యంత పవిత్రంగా భావించేటువంటి మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అసలు ఈ ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటి, ధనుర్మాసంలోని పూజించే పూజా కార్యక్రమాలు ఏమిటి, అదేవిధంగా గోదా కళ్యాణం ఏ విధంగా చేస్తారు అండ్ గోదాదేవిని ఏ విధంగా పూజిస్తారు అనే మరిన్ని విశేషాలని ఇక్కడ గోదా పద్మావతి దేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలోనైతే మనం ఉన్నాము. ఈ ఆలయ ప్రధాన అర్చకుల్ని అడిగి అసలు ఈ మాసంలో చేయవలసిన పూజా కార్యక్రమాలు ఏమిటి, అదేవిధంగా నిర్వహించే విశేషమైన పూజలు ఏమిటి అని కూడా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనం ఈ మాసం మార్గశిర మాసం అంటారు. ఈ మాసం ఎంతో విశిష్టమైన మాసం. మాసానాం మార్గశీర్షం అని అంటారు. ఈ మాసమట స్వామివారికి ఎంతో ఇష్టమైన మాసమట. స్వామివారు ఈ మాసమంతా గోదమ్మవారు అనుగ్రహించినటువంటి తిరుప్పావైని సేవిస్తూ చక్కగా ఆనందంగా ఉండే మాసం అంటారు ఈ మాసాన్ని. ఎందుకంటే మనకి ఒకనాడు శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో మనకి విష్ణుచిత్త ఆళ్వారు అని చెప్పేసి ఒక ఆళ్వారు ఉన్నారు. ఆ ఆళ్వారు చక్కగా అక్కడ వడపత్ర సాయి అనే రంగనాథ స్వామికి చక్కగా కైంకర్యం చేస్తున్న కాలంలో చక్కగా తులసి వనం దగ్గర ఈ అమ్మవారు లభించడం జరిగింది. చక్కగా తులసి కోట దగ్గర అమ్మవారు అనుగ్రహించి చక్కగా ఏడుపు వినబడుతుంది. తులసి కోటకి వెళ్తే ఏంటబ్బా అని చూస్తే అక్కడికి వెళ్ళంగానే అమ్మవారు చక్కగా ఏడుస్తూ ఉన్న అమ్మవారు కాస్త ఈ ఆళ్వారిని చూడగానే చక్కగా నవ్వుతూ చేతులు లేపి దగ్గరికి వస్తున్నట్టుగా చూసేసరికి ఆ స్వామికేమో వివాహం లేదు, గృహస్థ ఆశ్రమం కూడా కాదు. అయ్యో పాపం ఉంది, ఎవరని చెప్పి చూశారు, అటు ఇటుగా ఎవరూ కనబడలేదు. చక్కగా అమ్మవారిని తీసుకున్నారు. చక్కగా మన పిల్లల్ని ఎలాగైతే పెంచుతామో చక్కగా అలాగే అంటే యశోద శ్రీకృష్ణ పరమాత్మని ఎలాగైతే ప్రేమగా పెంచిందో అలాగే ఆ గోదమ్మవారిని కూడా చక్కగా ప్రేమగా పెంచుతూ అలాగే భగవద్ విషయాన్ని అనుగ్రహిస్తూ అంటే భగవద్ విషయాన్ని అంతా చెబుతూ ఆ వడపత్ర సాయి గురించి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఎంతో వైభవంగా, ఎందుకంటే దినచర్య అదే కాబట్టి రోజు ఆలయానికి వెళ్ళడం, చక్కగా అక్కడ స్వామి కైంకర్యం చేసుకోవడం, ఆ భగవద్ విషయాన్ని చెప్పడమే అక్కడ ఆ స్వామి పని కనుక చక్కగా పిల్లలకు కూడా దాన్ని అందించడం జరిగింది. అట్లా గోదమ్మ వారికి ఎంతో విశేషంగా ఈ ధనుర్మాస మహోత్సవానికి ముందుగానే చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ గురించి వివరంగా చెప్పేసరికి ఆ అమ్మవారు కొంచెం కొంచెంగా వింటూ వింటూ పెరిగి 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 యుక్త వయస్సుకి రాగానే ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద ఆ అమ్మవారికి చక్కగా ప్రేమ కలిగిందట. అరే, ఇంత అద్భుతమైన రూపమా, ఇంత అద్భుతమైన దివ్య దర్శనమా, ఇది నాకు కలగాలి, దీన్ని ఎలా సేవించడం, ఈ స్వామిని ఎలా చేరడం అని చెప్పేసి అమ్మవారు ఎంతో తపిస్తూ 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 ఉండగా అప్పుడు ఒకనాడు ఒకసారి మాలగారు తీసిందట. అంటే వాళ్ళ నాన్నగారు వచ్చేసి చక్కగా మాలలు వెళ్ళడం చూసి ఆ మాలలు, అరే స్వామికి ఇంత బాగుంటాయా ఈ మాలలు, ఇవి నేను వేసుకుంటే నేను యోగ్యతగానే ఉంటే పక్కన స్వామివారి పక్కన నేను చూడడానికి బాగుంటానా, ఎలా ఉంటుంది అని చెప్పి ఆ మాలని వేసుకోవడం ప్రారంభించిందట. అట్లా క్రమక్రమంగా ఒక 4 రోజులు గడిచింది, 5 రోజులు గడిచింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకనాడు ఆ విష్ణుచిత్త ఆళ్వార్ అనేవారు వచ్చి చూడగానే ఆ గోదమ్మవారు ఆ మాల వేసుకొని ఆ బావిలో దాని ప్రతిబింబాన్ని చూసుకొని సంతోషపడుతుండగా చూసి, అయ్యమ్మా ఇది చేయొద్దమ్మా, ఇది చాలా తప్పమ్మా, ఇది స్వామివారికి మనం వేసే మాల, మనం వేసుకుంటే అది ఎంగిలవుతుంది, అది స్వామివారికి పనికిరాదు అని చెప్పి అయ్యో అయ్యో అనుకుంటూ చక్కగా స్పీడ్గా వెళ్ళి చక్కగా మాలని మళ్ళీ తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తుంటే ఆ స్వామివారు తీసుకోవట్లేదట. అప్పుడు అర్చకముఖంగా వచ్చేసి, అయ్యా నువ్వు నాకు రోజు సమర్పించే ఆ గోదాదేవి యొక్క మాలయే నాకు చాలా అలంకారంగా ఉంటుంది, నాకెంతో ఇష్టమైన మాల అది, ఆ పరిమళం నాకెంతో ఇష్టం కనుక నాకు రోజు అలాగే మాల తీసుకురావాలని చెప్పి ఆనాడు అర్చక స్వామి ముఖంగా మనకి అందించడం జరిగింది. ఆ ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా శ్రీవిల్లిపుత్తూరు అనే ఊరిలో చక్కగా మనం గోదమ్మవారి మాలనే స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఇంకా మార్గశిర మాసంలో తిరుపతికి కూడా మనకి శ్రీవిల్లిపుత్తూరు నుంచి ఆ మాలని తీసుకెళ్ళి ఆ గోదమ్మవారి మాలని ఆ తిరుపతి స్వామికి కూడా సమర్పించడం జరుగుతుంది. క్రమంగా ఈనాటికి అది జరుగుతుంది. అలా జరుగుతూ వస్తుంది. అమ్మవారు అలా చూసిన తర్వాత, అలా తప్పని తెలిసిన తర్వాత మరి ఎలా నేను స్వామిని చేరడం, ఏం చేయాలి స్వామిని చేరాలి అంటే అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు మన విశ్వజిత్ ఆళ్వారు ఉండేసి చెప్పారు, ఇది పూర్వం ఒక 100 సంవత్సరాల క్రితం కాత్యాయని వ్రతం అని చెప్పి కొంతమంది గోపికలంతా కలిసి వ్రతాన్ని చేశారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనార్థమే చేస్తే చక్కగా వాళ్ళందరికీ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కలిగింది. ఈ వ్రతం ఆచరించడం వల్ల అందరికీ పరమాత్మ దర్శనం కలుగుతుంది అని చెప్పి చెప్పగానే, అవునా అయితే ఈ వ్రతం చేయాలి, నేను కూడా తొందరగా చేయాలి, కొంతమంది గోపికలతో కలిసి చేయాలి ఈ వ్రతాన్ని అని చెప్పేసి అమ్మవారు ఆ వ్రతాన్ని ప్రారంభించిందట. అదే ధనుర్మాస వ్రతంగా చేస్తాం మనం. అలా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికని నిద్రలేపుతూ చక్కగా స్వామివారి సేవకి వెళ్దాం మనమంతా అని చెప్పేసి అందరినీ
వెంటబెడుతూ అందరినీ తీసుకొని వెళ్ళిందట ఆనాడు. అలా మనం ఈనాడు కూడా ఆ వ్రతాన్ని చేస్తున్నాం. అట్లా అప్పుడు ఒక్కొక్క నాడు ఒక్కొక్క పాసురంగా, అంటే ఒక్కొక్క గోపిని లేపుతూ ఒక్కొక్క ఆళ్వార్ గురించి, ఆచార్యుల గురించి, అలాగే దశావతారాల గురించి వివరిస్తూ ఒక్కొక్క పాసురంలో అంటే మనకు అర్థమయ్యేది కొంచెమైతే దాంట్లో అంతరార్థం అంతా, వేద సారం అంతా ఏదైతే ఉంటుందో, అంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇలాంటివన్నీ ధర్మ సందేహాలన్నిటినీ ఆ తిరుప్పావై అనే గ్రంథంలో చిత్తిత్తమై చేసి దాన్ని లోకానికి అందించింది ఆ గోదాదేవి. ఆ గోదాదేవి కళ్యాణాన్ని మనం ఈ వ్రతమంతా పూర్తి చేసుకున్న తర్వాత చివరిలో గోదా కళ్యాణం అని చెప్పి ఎంతో విశేషంగా చేస్తాం. ఆనాడు కళ్యాణం ఎలా జరిగింది అంటే, మనకి శ్రీరంగం నుంచట ఒక పిలుపు వచ్చిందట, ఆ గోదాదేవిని తీసుకొని శ్రీరంగానికి తీసుకురండి, నేను వివాహం చేసుకుంటానని చెప్పి అర్చకముఖంగా ఆ విష్ణుచిత్త ఆళ్వారికి అనుగ్రహిస్తే, అప్పుడు విష్ణుచిత్త ఆళ్వారు అక్కడ ఈ శ్రీరంగానికి తీసుకువెళ్ళగా చక్కగా అమ్మవారు అక్కడ స్వామివారికి కొన్ని కీర్తనలు పాడి, అంటే ప్రబంధ పాసురాన్ని విన్నపాన్ని చేసి చక్కగా స్వామివారిలోనే ఐక్యం అయిపోయిందట. ఆనాడు అలా గోదా కళ్యాణం అంత విశేషంగా జరిగింది. ఈనాటికి అంటే మనకి ఇది జరిగి ద్వాపర యుగం చివరిలో, కలియుగం ప్రారంభంలో, అంటే ద్వాపర యుగం పూర్తయి 100 సంవత్సరాలు పూర్తయింది. ఆ తర్వాత కలియుగంలో ఇది జరిగింది. ఆనాటి నుంచి ఇప్పటికి 5000 సంవత్సరాలు అవుతుంది ఇది జరిగి. ఈనాటికి మనం దీన్ని ఆచరిస్తున్నామంటే దీంట్లో ఉన్న వైభవం అలాంటిది. ఎందుకంటే ఈ మాసమంతా మూఢం అంటారు. ఈ మాసమంతా ఏది జరగదు, ఓన్లీ స్వామి కైంకర్యం మాత్రమే జరుగుతుంది. ఈ మాసమంతా స్వామి ఆరాధనలు, స్వామి ఉత్సవాలు, అలాగే ఈ తిరుప్పావై అనే ఈ కార్యక్రమాన్ని ఎంతో విశేషంగా చేస్తారు. ఎందుకంటే మనకి గృహ సంబంధించిన శుభకార్యాలు కానివ్వండి, ఆలయంలో కూడా ప్రత్యేకించి అభిషేకాలు కానివ్వండి, అలంకారాలు కానివ్వండి, అలాగే మనకి కళ్యాణోత్సవాలు కానివ్వండి, ఇవేవి జరగవట ఈ నెల రోజులు. ఈ నెల రోజుల తర్వాత ఈ వ్రతమంతా పూర్తయిన తర్వాతే ఆ గోదాదేవి స్వామివారిని ఐక్యమడమే గోదా కళ్యాణంగా మనం చేస్తాం. అది మనకి 13వ తారీఖు నాడు ఎంతో విశేషంగా మనం చేస్తున్నాం మన ఆలయంలో. కనుక భక్తులు చక్కగా ఈ వ్రతంలో అన్వయించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి. వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది. అన్యోన్యంగా లేని దాంపత్య జీవితంలో కూడా చక్కగా అన్యోన్యం కలుగుతుందట. ఎందుకంటే ఇదంతా ప్రేమగా చేసే వ్రతం కనుక ఆ భగవంతుడికి ఆ గోదాదేవి అంత ప్రేమగా చేసిన వ్రతం, అది కూడా మనం ఆచరించడం వల్ల స్వామిని మనం చేరడం ఎలా అని చెప్పి ఒక సులభమైన మార్గాన్ని మనకు ఏర్పాటు చేసింది ఆ గోదాదేవి. ఆ మార్గంలోనే ఈనాటికి మనం చేస్తున్నాం. మనకి రేపు ఉదయం నుండి ఆ కార్యక్రమాన్ని మనం చేసుకుంటాం మన ఆలయంలో. ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో జరిగే ఈ కార్యక్రమం ఉదయాన్నే 4 గంటలకి స్వామికి ఆరాధన, ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి అష్టోత్తరాన్ని చేసుకొని చక్కగా తిరుప్పావై సేవాకాలాన్ని చేసుకొని చక్కగా సంకీర్తనలు అలాగే స్తోత్ర పాఠాన్ని చేసుకొని అమ్మవారి ఆరాధనని పూర్తి చేసుకుంటాం. అట్లా ఒక్కొక్క నాడు ఒక్కొక్క పాసరంగా చేసుకొని మధ్యలో కొన్ని విశేష పాసరాలు చేసుకుంటాం. ఒకనాడేమో ఆళ్వార్లను కీర్తిస్తాం, ఒకనాడు దశావతారాలను కీర్తిస్తాం, ఒకనాడేమో మనం ఎలా ఉండాలనేది నియమాలన్నీ మనకి చెబుతుంటారు. ధనుర్మాస వ్రతంలో ఎలా ఆచరించాలి వ్రతాన్నని. అట్లా క్రమక్రమంగా ఒక్కొక్క దాన్ని తెలుస్తూ మనం చివరికి స్వామిని చేరేదాకా మనం వెళ్తాం. ఆ చేరే సమయాన్నే మనం గోదా కళ్యాణంగా భావిస్తాం. ఆ చివరిలో మనం గోదా కళ్యాణాన్ని చేసి ఈ ధనుర్మాస వ్రతాన్ని పూర్తి చేస్తాం. ఇలా ధనుర్మాస ఉత్సవాన్ని అన్ని ఆలయాల్లో చాలా విశేషంగా చేస్తున్నారు. ఇలా వ్రతం చేయడం వల్ల, ఎందుకంటే ఈనాటిది కాదు కదా, ఆనాటి నుంచి చేస్తూ వస్తున్న ఆరాధన కనుక ఎంతో విశిష్టమైన ఆరాధన ఈ ఆరాధన అందరూ చేయాలి, అందరూ పాల్గొనాలి ఈ ఆరాధనలో. కనుక మన ఆలయంలో కూడా చక్కగా ఎంతో విశేషంగా ఈ ఆలయ సమృద్ధిలో మనం చేసుకుంటున్నాం ఈ వ్రతాన్ని. కనుక భక్తులంతా మీ దగ్గర ఉన్న ఆలయాల్లో కూడా చక్కగా వెళ్ళి ఈ వ్రతాన్ని ఆచరింపజేసే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే ఈ మధ్య ఈ కలియుగంలో మనకున్న ఈ దుర్బుద్ధి లక్షణాలకి, అంటే మనకున్న ఈ ఆలోచన విధానానికి కానివ్వండి, మనకున్న పాపాలు చేసే పాపాలకు కానివ్వండి, వీటన్నికి ప్రాయశ్చిత్తం ఏంటి అంటే ఆ భగవద్ ఆరాధనే అట. ఆ భగవద్ ఆరాధన చేయడం వల్ల మనకి ఓ 2 రూపాయలు ఖర్చు అయితే ఏం కాదు, కానీ పుణ్యం మాత్రం విశేషంగా వస్తుంది. కనుక ఇట్లాంటి కార్యక్రమాలు చక్కగా చేసుకొని ఆలయాభివృద్ధి చేద్దాం, చక్కగా మన ధర్మాన్ని కాపాడదాం. అలాగే సనాతనంలో మనకు ఉండడం వల్ల ఏం జరుగుతుంది దీనివల్ల అంటే, ఒక ఆలయానికి రావడం వల్లట మనకి కొన్ని లక్షణాలు కలుగుతాయట. పిల్లల్ని పెద్దగా అయ్యేటప్పుడు కొన్ని లక్షణాలు మనం చెప్తాం. ఇప్పుడు ఇంట్లో ఉండి పిల్లల్ని చెప్పమంటే మనం ఏం చెప్పినా వినరట. అదొక ఆలయాన్ని తీసుకురండి, నాన్న కూర్చో అంటే కూర్చుంటారు. మనకు ఆలయంలో ఏంటంటే క్రమశిక్షణ ఏర్పడుతుంది. పిల్లలకేమో క్రమశిక్షణ, పెద్దవారికేమో నేను నువ్వు అన్న భేదం లేకుండా అంతా ఒకటే అనే మార్గము, ఇలాంటివి చాలా ఆలయంలో మనకి దొరుకుతాయి. అలాంటి ఆలయాలలో జరిగే ఈ ధనుర్మాస ఉత్సవంలో కూడా చక్కగా భక్తులందరూ అన్వయించి మనతో పాటుగా గోదాదేవి చెప్పింది అదే అట. మనం ఒక్కలం పోయి సేవించడం కాదు భగవంతుడిని, మనతో పాటుగా అందరినీ కూడి ఇరిందు కుడిందేలో రంబాబాయి అంటారు అమ్మవారు. అంటే అందరం కలిసి వెళ్ళి ఆ సారం, అంటే భగవద్ అనే అనుగ్రహాన్ని మనమంతా తీసుకోవాలి, తాగాలి అని చెప్పేసి అంటారు అమ్మవారు. అలా ఈ ధనుర్మాస ఉత్సవాన్ని మనం ఎంతో విశేషంగా మన ఆలయంలో చేసుకుంటున్నాం. కావున భక్తులు గమనించి అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి యొక్క గోదా రంగనాథ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా సూచిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.
అండ్ అలానే మనకి ఇక్కడ ధనుర్మాసంలో ముఖ్యంగా నెలకంట పెడుతూ ఉంటారు. ఆ నెలకంట విశిష్టత ఏమిటి? నెలకంట పెడతా అంటే ఈ నెలకంట పెట్టిన దగ్గర నుంచి మనకి ఏంటంటే మూడం స్టార్ట్ అవుతుంది. సో దాని విశిష్టత ఏంటి? అదే మన ధనుర్మాసం వ్రతంలో ఉన్నప్పుడే మనం ఇంకేవి చేసుకోవద్దని చెప్పేసి నియమం. అది ఇప్పటి నుంచి మనం మూఢం అని వస్తుంది. ఆ మూఢంలో కూడా మనం ఏ శుభకార్యాలు చెయ్యం మన ఆలయంలో. ఆలయంలోనే కాదు గృహంలో కూడా ఎటువంటి శుభకార్యాలు జరగవు. అందుకే మాసాన మార్గశ అంటే ఈ మాసం అంతా స్వామికే కేటాయించే మాసం. అంటే స్వామి ఆరాధన చేయడం వల్లనే ఎంతో విశేష ఫలితం ఉంటుందట. ఈ ఫలితం అంతా మనకి ఎప్పుడు వస్తుంది? తిరిగి మళ్ళీ మనం ఇప్పుడు ఏదైనా యోగ్యత కావాలి అంటే ఇప్పుడు శుభకార్యం అంటే ఏంటి? పెళ్ళి ఉంటుంది, అలాగే గృహ నిర్మాణం కానివ్వండి, ఎటువంటి శుభకార్యాలైనా దేనివల్ల అవుతాయి? ఆ భగవద్ అనుగ్రహం వల్ల అవుతాయి. ఆ అనుగ్రహం రావాలంటే ఏం చేయాలి? ఈ వ్రతాన్ని ఆచరించాలి. అంటే గృహం లేని వారికి గృహ నిర్మాణానికి సంబంధించిన అనుగ్రహం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం సంబంధించిన అనుగ్రహం కలుగుతుంది, అలాగే అన్యోన్యంగా లేని వారికి కూడా అన్యోన్యంగా ఉండే అవకాశం కలుగుతుంది ఈ వ్రతం వల్ల. కనుక ఆనాటి నుంచే ఈనాటి వరకు ఈ మాసమంతా స్వామివారికే కేటాయించాలి అని చెప్పేసి నియమంగా పెట్టేసుకున్నారు. అది స్వామి కైంకర్యం ఇప్పటికీ జరుగుతుంది. మన ఆలయంలో కూడా అలాగే జరుగుతుంది. చక్కగా ఎంతో విశేషంగా ఈ నెలవారి స్వామివారి ఉత్సవాన్ని ఎంతో విశేషంగా చేస్తుంది. ఇది మధ్యలోనే మనకి వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది 30వ తారీఖు నాడు. అది కూడా ఎంతో విశేషంగా జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి అని అక్కడ చాలా చోట్ల చాలా విశేషంగా జరుగుతుంది. మన ఆలయంలో కూడా విశేషంగా జరుగుతుంది. ఆనాడు కూడా అంటే భగవంతుడు యోగ నిద్రలో నుంచి వచ్చిన ఉత్సవాన్ని ఈ వైకుంఠ ఏకాదశిగా మనం చూస్తాం. అది శ్రీరంగంలో కానివ్వండి, తిరుపతిలో కానివ్వండి, ఎలా విశేషంగా జరుగుతుందో మన ఆలయం కూడా అంతే విశేషంగా జరగనుంది. అలాగే భగవత్ అనుగ్రహం రావాలి అంటే ధనుర్మాస వ్రతం ఆచరించడం ప్రథమ లక్ష్యంగా మనం భావించి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ధనుర్మాసం ఏ రోజు నుంచి ఏ రోజు వరకు? మనకి ఇది 16 నుండి ప్రారంభమవుతుంది. ధనుస్ సంక్రమణ వచ్చేసి సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది. మనకి ఈనాడు సాయంత్రం నుంచి మనం ఉత్సవాన్ని ప్రారంభం చేసుకొని మనం 13వ తారీఖు వరకు ఉత్సవాన్ని కొనసాగిస్తాం. ఆ చివరి రోజుగా మనం గోదా కళ్యాణంగా మనం చేసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఈ మధ్యలో కూడా కొన్ని విశేష పాత్రలు ఉంటాయి. అంటే మనం ఆళ్వార్లని ఎలా అంటే ఆచారులు అంటే మన గురువుగారులని మనం ఎలా పూజించాలి, వాళ్ళ అనుగ్రహం మనం ఎలా తీసుకోవాలి అని చెప్పి కూడా మనకు వివరంగా గోదాదేవి తెలిపిన ఈ వాక్యాలన్నీ తెలుస్తూ మనం ఏంటంటే ఇప్పుడు మనం అంటే కొంచెంగా క్లుప్తంగా పైపైన తెలుసుకుంటాం. కానీ సన్యాసులు కానీ ఇప్పుడు దీక్ష మన ఆచార్యులు ఉన్నారు చిన్నజీయర్ స్వామి వారు అనుగ్రహించిన ప్రకారంగా చూస్తే మనం దాంట్లో ఉన్న సారం అంటే అంతరార్థాన్ని మనం తెలుసుకోవచ్చు. అంటే వేదంలో ఏదైతే మనకి చెప్పి ఉందో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అని చెప్పి మనకి ఎలాగైతే వేదం చెప్పిందో ఇలా వేదం చాలా చెప్పింది. సత్యం వద, ధర్మంచర, స్వాధ్యాయాన్ మా ప్రమదః అని చెప్పేసి అంటే మంచి మాట్లాడేది సత్యమై మాట్లాడాలి అని ఎన్నో వేదాలు చెప్పింది కదా. వేద సారాన్నంతా ఈ తిరుప్పావైన 30 పాసురాలే. మనకి ఎంత పెద్ద గ్రంథం కూడా కాదు, చదువు కూడా నేర్చుకోవడం కష్టం అనడానికి. కొడితే 30 పాసురాలు ఉంటాయి. చక్కగా రోజుకో పాసురం తెలుసుకుందాం, చక్కగా చదివి దాంట్లో ఉన్న అర్థం తెలుసుకుందాం. పెద్దవాళ్ళచే దాంట్లో ఉన్న అంతరార్థాన్ని కూడా తెలుసుకొని ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ ఫలితం దక్కుతుంది. ఏదైనా మనకి రుచి ఇప్పుడు చూడండి, ఏదన్నా ఒక సినిమా పాట వింటే మనకు 2 రోజులు వచ్చేస్తుంది మనకి. ఎందుకు దాని మీద రుచి అంటే అది కావాలి అని మనకు అనిపించాలి, అది తినాలి అని మనకు అనిపించాలి. అప్పుడే దాన్ని అద్భుతంగా మనం చేసుకోగలుగుతాం. అలాగే ధనుర్మాస వ్రతం కూడా ఆ రుచి ఉండాలి. భగవంతుడు మనం చేరాలి, అదే భగవంతుడితో మనం ఉండాలి. ఈ సమయమే భగవంతుడు మన కోసం కేటాయించిన సమయం. అంటే కదా శుభకార్యాలు ఏవి లేవు, చక్కగా స్వామితోనే ఫుల్ టైం మనకు ఫ్రీ కదా. ఈ టైంలో చక్కగా స్వామితో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది ఒక శుభ సమయం అన్నట్టు. ఈ సమయంలో స్వామివారిని చక్కగా చేరడానికి ఎంతో విశేషమైన సమయం కనుక. చెప్పారు ఇందాక నియమాలు ఉంటాయన్నారు, ఎటువంటి నియమాలు పాటించాలి వ్రతంలో? భగవన్నామ స్మరణ. నియమం అంటే ప్రత్యేకంగా ఏవి ఉండవు, అంటే మనం కఠినంగా ఉండే నియమాలు ఏవి ఉండవు. మన జీవనంలో ఉండే నియమాలే. ఇప్పుడు మనకు ఆ కాలంలో అంటే జీవనం అలాగే ఉండేది, ఈ కాలంలో మనం నార్మల్గా జీవించడమే కష్టం కాబట్టి అవి నియమాలుగా మారాయి. లేకుంటే నార్మల్గా మనం చేసే ఆరాధన పొద్దున లేవడం సహజమే, అందరూ లేవాల్సిందే, బ్రాహ్మీ ముహూర్తంలో అన్నీ చేయాల్సిందే. కానీ ఈ సమయంలో ఏమైపోయినంటే పొద్దున లేవడం కష్టమైపోతుంది మనకి, చలికి వీటికి అయ్యేసరికి అవి నియమాలుగా మారాయి. కానీ అవి నియమాలు ఏం కదా, ఏదైనా భగవన్నామస్మరణ ఓ చెంబు పోసుకోండి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకరని ఒక చెంబు పోసుకోండి, అదే పుణ్యం. అదే చలి పెడుతుంది అరే ఈ స్నానం చేయాలా అని చెప్పి అనుకోకుండా ఆ భగవన్నామస్మరణతో చేసేది ఏదైనా అది దీక్షలో భాగమే. అది మనస్సులో సంకల్పించిన ఏ సంకల్పమైనా కానివ్వండి, అది మనం ఆలయానికి వచ్చే దగ్గర నుంచి స్వామిని సేవించి తిరిగి వెళ్ళి మన పనిలో మనం ఉంటాం. ఎటువంటి పనైనా కానివ్వండి, ఆ పనిలో చేస్తున్నప్పుడు కూడా ఆ నామస్మరణ చేయడమే ఆ యాగం అంటారు దాన్ని. అంటే మన మనస్సులో ఆ స్వామిని ఎంతైతే సేవిస్తామో, ఆ స్వామికి ఆరాధన చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఆ సేవించడం వల్ల కూడా అంత ఫలితం ఉంటుందట. కనుక చక్కగా మనసులో స్వామిని సేవిస్తూ నియమాలు అంటే కొంచెం పెద్దవారు ఉంటారు, చిన్నవారు
అమ్మవారు ఉంటారు. అందరికీ మనం వెళ్ళి పొద్దున మీరు 4 గంటలకు లేచి స్నానం చేయండి అని చెప్పే నియమాలు, అంత కఠిన నియమాలు ఏం లేవు. మీ అవకాశం కొద్దీ చక్కగా చేసుకోండి. కానీ ఆ భగవద్ ఆరాధన చేయండి. వీలైనంత సమయం భగవంతుడితో కేటాయించినట్టుగా చూసుకోవాలి. ఈ మాసం అంతా మనకు అప్పచెప్పిన పని అదే. గోదమ్మవారు మనకు చెప్పింది అదే. వెళ్దాం, అందరం కలిసి వెళ్దాం అని అందరిని తీసుకొని వెళ్ళి చక్కగా స్వామివారిని దర్శింపజేసింది ఆ గోదమ్మవారు. మనం కూడా చక్కగా అదే మార్గంలో నడిచి ఆ స్వామిని దర్శనం చేసుకునే యోగ్యత పొందే ప్రయత్నం చేసినా చాలు ఈ వ్రతంలో. కనుక 1 రోజు కాదు, 2 రోజులు కాదు, వీలైనంత వరకు 30 రోజులు చేసే అవకాశం ఉంటే చేయండి. చక్కగా లేని పక్షాన ఒకనాడు వదిలి ఒకనాడు వదిలైనా మనం ఆలయానికి వచ్చి ఈ ధనుర్మాసాన్ని, అంటే మీ దగ్గరలో ఏ ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి చక్కగా ఈ ధనుర్మాసాన్ని సేవించవచ్చు. ప్రత్యేకించి శ్రీ వైష్ణవ ఆలయాల్లో ఇంకా విశేషంగా మనకి ఈ ధనుర్మాస ఉత్సవం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారికి కూడా పేరు గోదై అని పేరు. అంటే అమ్మవారట మాలగా తీసుకొని ఆ స్వామివారికి వేసినందుకు తమిళంలో కోదై అంటే మాలని మార్చిన తల్లి అని చెప్పేసి అంటారు. అలాగే చూడి కుడుత నాచ్యార్ అని కూడా అమ్మవారిని పిలుస్తారు. కనుక అంత దగ్గరగా, అంటే మనుష్య జన్మవెత్తి స్వామికి ఎంత దగ్గరగా చేరగలుగుతామో మనం నిరూపించిన అమ్మవారు గోదాదేవి. అంటే మనం కూడా చేరగలుగుతాం కదా, చక్కగా చేరవచ్చు. ఆ భక్తి, ఆ శ్రద్ధ ఉంటే చక్కగా భగవంతుని చేరవచ్చు అని చెప్పి అమ్మవారికి మన నిదర్శనంగా చూపెట్టారు. ఎందుకంటే అమ్మవారు వచ్చి ఏదో అమ్మవారిగా జన్మించలేదు, మానవ రూపకంగానే జన్మించింది, మానవ రూపకంగానే పెద్దగా అయ్యింది, మానవ రూపకంగానే మనసు పడింది ఆ స్వామి మీద, చక్కగా స్వామిని చేరింది. ఆ శ్రద్ధ భక్తి ఉంటే స్వామినే కాదు దేన్నైనా మనం చేరొచ్చు అని చెప్పి అమ్మవారు మనకు నిరూపించింది. కనుక ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం కూడా చక్కగా శ్రద్ధగా ఆచరించి ఆ స్వామివారిని చేరే ప్రయత్నాన్ని చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మనం ఈ ధనుర్మాసం అంతా కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి, అదేవిధంగా తులసి మాలలను మనం సమర్పించి గోదాదేవిని కూడా విశిష్టంగా పూజిస్తే గనక మనకి స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుందని మన అర్చక స్వాముల వారు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని అయితే ఆశిస్తున్నాము. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ డానియల్తో కీర్తి, FBTV హైదరాబాద్, సైనింగ్ ఆఫ్.